తెలియజేస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక్క నిమిషం నేను రైతుల గోస దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పోరాటానికి సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డిని దిగొచ్చే వరకు మనం పోరాటం చేయాలి. ఏంటండి రైతులు, నాకు 40 ఏళ్ల కింద నేను వ్యవసాయం చేశాను. ఆ రోజు నీళ్లు లేక కరెంటు లేక కొనేటోళ్ళు లేక అవస్థ పడ్డం కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవి గుర్తుకొస్తాను. ఇప్పుడు గుమ్ములలో పోసుకునేది ఒడ్లు మక్కలు. ఈ రోజు ఎంత గోసపడతాందయా. కేసీఆర్ ఏయంలో కల్లాల దగ్గరికి వచ్చి మక్కలు కొన్నారు, ఒడ్లు కొన్నారు, తడిసిన ధాన్యం కొన్నారు. బస్తాల కాడ గోస, కాంటా పెట్టే కాడ ఎంత ఇస్తామని అడుగుతాను. ట్రాన్స్పోర్టుకు కింటాకు 100 రూపాయలు అంటారు. మళ్ళా నెల రోజుల బట్టి అక్కడనే పెట్టిండ్రు. నెల రోజులాక రైతులు కాపలా పడుతున్నారు. కేటీఆర్ గారు దయచేసి మా వరంగల్లో మీటింగ్ పెట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా నియోజకవర్గ నాయకులందరూ 5 రోజుల బట్టి మీరు పిలిపిస్తే కల్లాల దగ్గర నుండి మేము ధర్నా చేశాం. మార్కెట్ యార్డ్ల దగ్గర మా నాయకులందరూ కూడా ధర్నా చేశారు. 5 రోజులు ఎండలో తిరిగాం. రైతాంగం అంతా మేము మద్దతు తెలిపాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత కదిలికి వచ్చింది. మీరు ఏ పిలిపించినా మేము సిద్ధంగా ఉన్నాం. నేను మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ పెట్టి ఏదో మేళ పెడతారు. మేళ కాదు బిడ్డ, వరంగల్ మార్కెట్లో పెట్టు, లేకపోతే కల్లాల దగ్గరికి వచ్చి పెట్టు. ఉరికిచ్చి కొడతారు మీ ఎమ్మెల్యేలను మంత్రులను. ఇక్కడ మేళ చేసి డప్పులు కొట్టుడు కాదు. ఛాలెంజ్ చేస్తానా, దమ్ము ఉంటే ఏ మార్కెట్కి వస్తావో మేము అందరం వచ్చినందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్క రైతు హ్యాపీగా ఉండదని చెప్తే ముక్కు నాలుగు రాస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మక్కలు కానీ ఒట్లు కానీ, నువ్వు రైతు బంధు ఎగ్గొట్టావు, బోనస్ ఎగ్గొట్టావు, అన్ని ఎగ్గొట్టావు, దాన్ని ముచ్చట పక్కకు పెట్టు. మొదలు మక్కలు ఒట్లు కొనే ఏర్పాటు చెయ్యి. రైతాంగం ఎండలో వస్తాను, ఇబ్బంది పడతారు. వర్షాలు పడతాయా, గాలి వారే వస్తే భయంతో ఉన్నారు. దయచేసి దిగిరా. రేవంత్ రెడ్డి గారు దిగి రాకపోతే నా కేసీఆర్ గారే వరంగల్ వచ్చి దుమ్ము లేస్తాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ దయనా. దుమ్ము లేపిండు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నా. మనందరి పోరాటానికి మద్దతుగా ఈ రైతుల పోరాటానికి నాయకత్వం వహించి మన ఒడ్లను మన మక్కలను ఈ ప్రభుత్వం ఎట్లా కొడదో చూద్దామని వచ్చిన రావణకు మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈ రైతు సంగ్రామ సదస్సుకు నాయకత్వం వహిస్తున్న అధ్యక్షత వహిస్తున్న సోదరులు, జనగామ శాసనసభ్యులు, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు, మీ జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ శ్రీకొండ మధుసూదనాచారి గారికి, గౌరవనీయులు శాసన మండలిలో మరి డిప్యూటీ చైర్మన్ గా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు బాల్కొండ శాసనసభ్యులు అన్నా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు
సోదరులు శ్రీ రవీందర్ రావు గారు, గౌరవనీయులైన వేదికపై ఆసీనులైన హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ వినయ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులైన శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ మాజీ మంత్రివర్యులు తాటికొండ రాజయ్య గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డియా నాయక్ గారు, గౌరవనీయులైన మాజీ ఎంపీ గారు శ్రీమతి మాలోత్ కవిత గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, గౌరవనీయులు వేదిక పైన ఉన్న రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు సోదరులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి శ్రీమతి నాగ, మాజీ శాసనసభ్యులు శ్రీ సతీష్ బాబు గారు, వేదిక పైన ఉన్న రుణ విముక్తి కమిషన్ అధ్యక్షులు సోదరులు శ్రీ నాగూర్ల వెంకన్న గారు, అదేవిధంగా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ ఆప్తులు సోదరుడు వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా నాయకత్వానికి, మరి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ ఎవరెవరి పేరైతే నేను చెప్పలేదో వారందరికీ, అందరికంటే ముఖ్యంగా ఇవాళ వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున ఇంతటి ఎర్రటి ఎండలో తరలి వచ్చిన మా రైతన్నలకు, ఆడబిడ్డలకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఓరు గల్లుకు వందనం, పోరు గల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు, ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? సరిగ్గా ఈరోజు 6 మే 2026, సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు, ద్రోహులకు